అసలు కల్తీ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, అందులో ఏ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు, ఇవే అంశాలపై హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. 25 టన్నుల కల్తీ నెయ్యిని హెచ్ఫాస్ట్ అధికారులు సీజ్ చేశారు. సో పూర్తిగా కూడా ఈ దర్యాప్తులు ఏం వెల్లడయ్యాయి, అందులో ఏమేమి కలుపుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో హెచ్ఫాస్ట్ డీసీపీ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 25.5 టన్నుల కల్తీ నెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఎన్ని రోజుల పాటు నుంచి చేశారు? ఈ దర్యాప్తులు ఏం వెల్లడయ్యాయి సార్? మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ గత కొన్ని డేస్ నుంచి ఈ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అవుట్లెట్ పైన రేడ్ చేయడం జరిగింది. దాదాపు 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 91 అవుట్లెట్స్, టోటల్ 130 షాప్స్ పైన ఇది రేడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్లో మేము 25 టన్స్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ప్లస్ 11 టన్స్ ఆఫ్ రా మటీరియల్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 36 టన్స్ ఆఫ్ మటీరియల్. సో ఈ మొత్తం పైన ఈ రిపోర్ట్ ప్రకారం ఈరోజు కేసెస్ బుక్ చేసి వాళ్ళపైన యాక్షన్ చేస్తున్నాము. మన ఈ ఘీలో మేజర్ అంటే ఘీ ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ ఉండాలి. అది 99.5% మిల్క్ ఫ్యాట్తో ఇది ఘీ ప్రిపరేషన్ అయితే అది ఒక కేజీ ఘీ ప్రిపేర్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 30 to 35 లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి. సో ఈ మొత్తం ఈ ఆపరేషన్లో మన బయటకి వచ్చిన ఫ్యాక్ట్ అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ ఘీ అడల్టరేషన్ ఈ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని రిప్లేస్ చేసి దీంట్లో చీప్ ఇంగ్రీడియంట్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత స్టార్చ్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిఈసి ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం. ఈ సిఈసి ఫ్లేవర్ ఏజెంట్ ఈ స్మెల్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఘీ మ్యానుఫ్యాక్చరింగ్లో అలౌడ్ లేదు. దీనిపైన కూడా క్లియర్ కట్ రాశారు, ఇది నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ ఘీ. తర్వాత కూడా వాళ్ళు ఈ ఘీలో యూజ్ చేస్తారు. సో ఇది కూడా మిక్స్ చేసి ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. సెకండ్ వైలేషన్స్ అంటే స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అది 0 మిల్క్ ఫ్యాట్ పౌడర్లో మొత్తం పామ్ ఆయిల్ మిక్స్ చేసి, స్టార్చ్ మిక్స్ చేసి, తర్వాత ఈ సిఈసి ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేసి అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ బోత్ వైలేషన్స్ ఉన్నాయి. దీనిపైన మేము అడ్వాన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం శాంపుల్ పైన టెస్ట్ చేసి తర్వాత ఈ రిపోర్ట్లో చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చింది. ఈ అన్ని శాంపుల్స్ ఈ రిపోర్ట్స్లో ఫెయిల్ అయింది. దీంట్లో ఈ పామ్ ఆయిల్ ప్రెజెన్స్ డిటెక్ట్ అయింది. సో అందరిపైన ఈరోజు కేసు బుక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చూస్తాము. తర్వాత కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మన ఇన్ఫెస్టెడ్ మలైస్ కూలిపోయిన ఐటమ్స్ కూడా దొరికింది. తర్వాత కొంతమంది షాప్స్లో ఇది కలర్ఫుల్ ఘీ కూడా దొరికింది. మీరు కూడా ఇంతకుముందు చూశారు, అది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఘీ ఉంది అది. సో ఇది కూడా ఒకటి yellowish రెడిష్ టైప్ ఘీ ఉంది. దీంట్లో ఇది ఈ ఫుడ్ గ్రేడ్ మెటలిన్ కలర్ మిక్స్ చేసి ఉన్నారు అది. సో ఈ రకరకాలుగా వైలేషన్స్ మన బయటకు వచ్చింది. సో అందరిపైన మేము సీరియస్గా యాక్షన్ కూడా చేస్తున్నాము. సో ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేశారు ఇవంతా కూడా సెల్లింగ్ చేయడానికి కూడా ఎక్కడికైనా వెళ్ళాయా? అదేమన్నా దర్యాప్తులు వెల్లడైందా సార్? సో ఈ మొత్తం రా మటీరియల్ మన బయటకి రాష్ట్రం నుంచి వస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక నుంచి ఈ రా మటీరియల్, క్రీమ్ మటీరియల్ వస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తర్వాత మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అండ్ వేరే రాష్ట్రంలో కూడా ఇది సేల్ చేస్తున్నారు. లేబుల్ లేకుండానే వీళ్ళంతా కూడా సెల్లింగ్ చేస్తున్నారా సార్? బయటకు వెళ్తున్నాయా? సో కంపల్సరీ అది ఘీ సేలింగ్లో కంపల్సరీ ప్యాకెట్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి, ఫసై లైసెన్స్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అన్నీ మొత్తం ప్రాపర్గా ఉండాలి. సో విదౌట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, విదౌట్ ఎనీ లోగో ఇలాగా లూజ్గా మార్కెట్లో సేల్ చేస్తున్నారు ప్లాస్టిక్ ప్యాకెట్లో. సో దీంట్లో ఈ కల్తీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో మన కూడా ఇప్పుడే ఈ మొత్తం ఆపరేషన్లో ఈ మ్యాక్సిమం కల్తీ ఈ లూజ్ ప్యాకెట్ నుంచి దొరికింది. మనకు కనిపిస్తుందో ఎక్కడ కానీ మనకి లేబుల్ అనేది కనిపించడం లేదు. లేబుల్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది, అదే FSSAI గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఏవి వీటిపైన లేవు. సో చాలా వరకు కూడా చీప్ ఇంగ్రీడియంట్స్తో కూడా వీటిని తయారు చేసి బయట మాత్రం చాలా వరకు కొన్ని వందల రూపాయల, దాదాపు ఒక కేజీ చూసుకుంటే కూడా 1200 రూపాయలు కూడా అమ్ముతున్నట్టు కూడా తెలుస్తుంది. సో స్మెల్ కూడా బాగా వస్తుందని నమ్మి కొంటే మాత్రం పూర్తిగా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా హెచ్ఫాస్ట్ డీసీపీ చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. అచ్చం నెయ్యిలాగే కనిపిస్తుంది, నెయ్యిలాగే వాసన వస్తుంది, కానీ అది నెయ్యి కాదు. పామ్ ఆయిల్, డాల్డా, కృత్రిమ ఫ్లేవర్లతో తయారు చేసిన కల్తీ నెయ్యి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు కల్తీ దందాను గుట్టురట్టు చేశారు. లేబుల్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నెయ్యిని కొనుగోలు చేయొద్దంటున్నారు హెచ్ఫాస్ట్ అధికారులు. సో కల్తీ ఘీ పట్ల బీ కేర్ఫుల్.